రామ్టెక్ బయలుదేరుతున్నాం లోపల మందిరంకు. ముందుర 300 సంవత్సరం నాటి పురాతనమైన రామాలయం ఉంటుంది. తర్వాత పక్కకు వరాహమూర్తి ఉంటుంది. అక్కడ నుంచి దర్శనం చేసుకున్నాక మా వారు ఇట్లా కమలం పూలు పట్టుకొని వెళ్తే చూడండి ఆ కుండ నుంచి ఎట్లా తీసుకుందో, చేతుల నుండి తీసుకుంది. పేలాల లడ్డులు నూల ముద్దలు ఇస్తే కూడా తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాము. ముందర చూడండి ఎంత పురాతనమైన కట్టడం ఉందో, చారిత్రక కట్టడం. ఇక్కడికి పిల్లల్ని తీసుకొని వస్తే చాలా బాగుంటుంది, పిక్నిక్గా ఎంతో బాగుంది, విశాలంగా ఉంది, చాలా పురాతనమైన కట్టడము. చూసారా ఎంత బాగుందో మందిరము. ముందట ఎంట్రెన్స్, ఇక్కడ నుంచి ముందుగా వెళ్తే దర్శనం చేసుకోవచ్చు. లోపల చూడండి ఎంత పురాతనమైన కట్టడం ఉందో. ఇదేనండి రామ్టెక్ మందిర్. పక్కకు ఇటు చూడండి ఒకసారి భోజనశాల ఉంది. శనివారం ఆదివారం భోజనాలు పెడతారంట. చూడండి ఇది లోపల ఎంట్రెన్స్. ఇక్కడ గోపురం చూడండి. గోపురం దర్శనం చేసుకున్న తర్వాత పక్కకు హనుమంతుని గుడి ఉంటుంది. హనుమంతుని గుడిలో దర్శనం చేసుకున్న తర్వాత ముందుగా వెళ్తే లక్ష్మణ గుడి వస్తుంది. లక్ష్మణ గుడి దర్శనం చేసుకున్న తర్వాత రామాలయం వస్తుంది. రాముని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ పైన వ్యూ చూడండి. పైకి ఎక్కచ్చు. పైకి ఎక్కి వ్యూ పాయింట్ ఉంది, చూడొచ్చు. పైనుంచి చూస్తే ఎంత చిన్న ఇల్లులు కనబడుతున్నాయో చూడండి. దూరంగా ఒక ఆలయం, రామాలయం అయితే కట్టారు. అక్కడ చూడండి. మేము ఇలా కొన్ని పిక్స్, ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకున్నాము అందరము. అంత దూరంలో ఊర్లో చూడండి రామాలయము కనబడుతుందా, పురాతనమైనది కట్టింది. ప్యాంట్ వీడియోస్, పిక్స్ తీసుకున్నాము. కిందికి దిగామండి. కిందికి దిగిన పక్కన కోనేరు ఉంటుంది. పురాతనమైన కోనేరు చూడండి. ఎలా కట్టారు, ఎంత బాగుంది. చాలా పెద్ద పురాతన కాలమైన కోనేరు. అక్కడ నుంచి గోపురం కనబడుతుంది చూడండి. అందరం కలిసి గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము. చూడండి రామ్టెక్ ఆలయం.